స్వామి పుష్కరిణీ స్నానం. స్వామి పుష్కరిణిలో స్నానం చెయ్యడం అనేటటువంటిది అంత తేలిక విషయం కాదు. ఎందుకు ఈ మాట అన్నారు? స్వామి పుష్కరిణిలో స్నానానికి స్వామి అనుగ్రహమే మనకి కావాలి. ఆయన అనుగ్రహం ఉంటే తప్ప అందులోకి వెళ్లి మునక వెయ్యనివ్వడు. ఒకసారి వేశాడా, స్వామి పుష్కరిణికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? స్వామి పుష్కరిణీ స్నానం దొరకమంటే దొరికేది కాదు. ఎందుకో తెలుసా? కొన్ని లక్షల మంది పర్వతం మీదకి వెళ్ళొచ్చు, కొన్ని పదుల మందే పుష్కరిణిలో స్నానం చేస్తూ ఉంటారు. ఏమండి, మరి ఇంత గొప్పది కదా పుష్కరిణి, ఎక్కడ చూసినా అలా సూచన చేశారే పుష్కరిణి స్నానం చెయ్యండి అని. ఆఖరికి ప్రసాదం కవర్ వెనకాతల కూడా ముద్రణ చేశారే. మరి ఎందుకండి స్వామి పుష్కరిణిలో అంతమంది స్నానం చేయరు, అన్ని లక్షల మంది ఎందుకు వెళ్ళరు స్నానానికంటే? ఒక్కటే కారణం, అంత గొప్ప ఫలితాన్ని వీడికి కట్టబెట్టేయచ్చా అన్నది చూస్తాడు పరమేశ్వరుడు. స్వామి పుష్కరిణి